నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. పేలని బాంబుకి ఒత్తి పొడుగు, నీళ్లు లేని బావికి గిలకలు ఎక్కువ, మొరిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకి పని చేత కాదు. ఇవన్నీ చెబుతుంటే మీకు ఆ మధ్య వచ్చిన సినిమాలో కామెడీ సీన్ గుర్తొస్తుందా? రానివ్వండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కూడా చేస్తూ వచ్చింది కూడా అదే. జనసేన పార్టీని అనౌన్స్ చేసిన మీటింగ్ గుర్తుందా? స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు పవన్ చేసిన వీరంగం గుర్తుందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పరిస్థితి. హంగామా పీక్, విషయం వీక్. ఊగిపోయినా, రంకిలేసినా, నానా రచ్చ చేసినా అదంతా చంద్రబాబు కోసమే. ఇదే విషయాన్ని మరోసారి పబ్లిక్గా పవన్ కళ్యాణే ఒప్పుకున్నారు. కాకపోతే నాకంత సత్తా లేదు అనకుండా మనకంత సత్తా లేదంటూ జనసేన క్యాడర్ ఆత్మగౌరవం మీద చావు దెబ్బ కొట్టారు. చంద్రబాబు కుట్రలకి కోత పెట్టడమే రాజకీయమని మురిసిపోతున్న పవన్ కళ్యాణ్ని నమ్మినందుకు కాపు సామాజిక వర్గం కూడా తీవ్ర ఆందోళన చెందుతుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక కంపెనీ యజమాని కావచ్చు, ఒక టీం లీడర్ కావచ్చు, ఒక రాజకీయ పార్టీ అధినేత కావచ్చు, తన నాయకత్వంలోని లోపాలను నలుగురు ముందు చెప్పరు. తన నాయకత్వంలోని అసమర్థతని నలుగురు ముందు వివరించరు. ఎప్పటికప్పుడు వాటిని సరిచేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన అసమర్థతని, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి జనసేన క్యాడర్ లీడర్స్ పరువుని నిండు సభలో తీసేశారు. తన పార్టీని తానే నిండు సభలో అవమానించుకున్నారు. తనను నమ్మిన వాళ్ళందరి గుండెల మీద నిండు సభలో తన్నారు. మాకంత సత్తా లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ముందు మేమెంత, మా స్థాయి ఎంత అన్న రేంజ్లో మాట్లాడేశారు. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని పాడుకోవడంలో ఉన్న ఆనందం నాకు మరెందులోనూ రాదని తేల్చి చెప్పేశారు. ప్రశ్నించటానికే పార్టీ అని పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని అరుస్తూ ఊగిపోతూ జనసేన పార్టీ పేరును ప్రకటించి 10 ఏళ్లు దాటి ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్లుగా తల ఊపటం తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన ఉనికిని చాటుకున్నది లేదు. చివరకు టీడీపీ పల్లకి మోయటానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన జనసేన అభిమానులను బహిరంగంగా బెదిరించడానికి కూడా పవన్ వెనకాడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ఘనకార్యం కూడా చేసేశారు. ప్రజల తరపున కానీ, ప్రజల హక్కులను కాపాడే దిశగా కానీ, తన అభిమానుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కానీ ఏ అంశం మీద ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా. అయినా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్. నిజానికి ఇవన్నీ కొత్త విషయాలేవీ కావు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకంటే జనసేన అసలు గుట్టు పవన్ కళ్యాణ్ విప్పేశారు. జనసేన పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసమే పుట్టిందని బహిరంగంగా ఒప్పేసుకున్నారు. మన దగ్గర సత్తా లేదు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లుగా, ఇస్తున్నట్లుగా నిస్సంకోచంగా చెప్పేశారు. మామూలుగా అయితే నా దగ్గర సత్తా లేదు, నాకంత సీన్ లేదు, నాకంత విషయం లేదు అనాలి. కానీ పవన్ కళ్యాణ్ మన దగ్గర సత్తా లేదు కాబట్టి అనేశారు. ఈ మన ఎవరంటే జనసేన క్యాడర్. పవన్ కళ్యాణ్ మీద కొండంత ఆశలు పెట్టుకున్న కాపు సామాజిక వర్గం ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ కి జేజేలు కొట్టి పవన్ చెప్పాడు కాబట్టి టీడీపీ పల్లకి కూడా మోస్తే చివరకు మన దగ్గర సత్తా లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇటు జనసేన క్యాడర్, అటు కాపు సామాజిక వర్గం భగ్గుమంటోంది. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. అదన్నమాట విషయం. 2014 నుంచి నేను చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే అంటూ తన చెంచాగిరికి కాస్త గౌరవం ఇచ్చుకునే ప్రయత్నం ఏదో చేశారు పవన్ కళ్యాణ్. కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అసలు జనసేన పెట్టిందే 2014 ఎన్నికలకు 2 నెలల ముందు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు కోసం, చంద్రబాబు కొరకు అన్నట్లుగా పనిచేస్తూ వచ్చింది. మళ్ళీ 2014 నుంచి ఎందుకు చంద్రబాబుకు నేను మద్దతు ఇచ్చానంటే అనటం దేనికి? 2014కు ముందు జనసేన లేదు కదా. అసలు జనసేన పుట్టడమే చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడం కోసం అన్నట్లుగా ఉంటుంది. ఆ పార్టీ తొలి కార్యకలాపాలు గమనిస్తూ ఉంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే జనసేన లీడర్స్ ని, క్యాడర్ ని, ఓట్లు వేసిన వాళ్ళని అందరినీ కలిసి మాకంత సత్తా లేదనేశారు పవన్ కళ్యాణ్. అక్కడితో ఆగలేదు. బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఇవన్నీ చంద్రబాబుకున్నాయట.
జనసేన జెండాలు మోసే కార్యకర్తలకు నేతలకు లేవట. అందుకే చంద్రబాబు అడుగులకు పవన్ మడుగులొత్తుతున్నారట. కావాలంటే జనసేన అధినేత మాటలను ఇంకోసారి వినండి. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని బలం గాని సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. అది విషయం. టీడీపీకే బలం ఉందిట, సమర్థత ఉందిట, ప్రతిభ ఉందట, తెలివితేటలు ఉన్నాయట. జనసేనకి ఏమాత్రం సత్తా లేదట. క్లుప్తంగా చెప్పాలంటే చంద్రబాబుకు చెంచాగిరి చేయటమే జనసేన లక్ష్యమని, చంద్రబాబు ప్రయోజనాలను టీడీపీ ప్రయోజనాలను కాపాడటమే జనసేన స్థాపించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని పవన్ కళ్యాణ్ సెలవిచ్చేశారు. అంతకు మించి జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎవరూ ఏం ఆశించినా వెంటనే మాకంత సత్తా లేదంటూ జనసేనాని ఈ స్థాయికి తీసుకువచ్చి నిలబెట్టిన క్యాడర్ని, లీడర్స్ని, కాపు సామాజిక వర్గాన్ని ఘోరాతి ఘోరంగా అవమానించేస్తారు జనసేనాని. గతంలోనూ ఈ తరహా అనుభవాలు జనసేన క్యాడర్కున్నాయి. మనకిన్ని తక్కువ సీట్లా అని ఎన్నికల వేళ గట్టిగా ప్రశ్నలు వినిపించేసరికి ఇష్టం లేనోళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని మొహమాటం లేకుండా పవన్ చెప్పేశారు. చంద్రబాబు సేవలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పవన్ ఎప్పుడూ సహించరంతే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెంచాగిరి మరింతగా పెరిగిపోయిందని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా చెప్పేస్తున్నారు. మన దగ్గర సత్తా లేదు, పాప మన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవినంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే, చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా? లెక్కంతా ఆయనే, వసూళ్ళని ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్ని కలెక్ట్ చేయటం, లెక్క చెప్పడం, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పంపడం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం. నాయకుడు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి. నాయకుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నాయకుడు భయం అంటూ పడితే ప్రజలకు భయపడాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకు మాత్రమే బాధ్యతాయుతంగా ఉంటారు. చంద్రబాబుకు మాత్రమే జవాబుదారీగా ఉంటారు. చంద్రబాబుకు మాత్రమే భయపడతారు. చంద్రబాబు కుట్రలకే కోత పెడుతూ ఉంటారు. ప్రశ్నించటం కోసమే జనసేన అంటూ పార్టీ స్థాపన రోజు నుంచి నిత్యం తెగ హడావుడి చేసేసిన పవన్ కళ్యాణ్ ఏనాడు చంద్రబాబును ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రజల తరపున ప్రశ్న అనే అస్త్రాన్ని సంధించిన పాపాన పోలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఇలా అనేక రూపాల్లో చూసి విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్న పరమార్థమే టీడీపీ ప్రయోజనాలు. టీడీపీకి ఓట్లు పోగేయటం కోసం ఒక డ్రామా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా ఉండటానికి మరో డ్రామా. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు చేత టీడీపీకి జై కొట్టించడానికి ఇంకో డ్రామా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ మీద గత 11 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం జనసేన అధినేత పని చేస్తూనే ఉన్నారు. ఆవేశంతో ఊగిపోయినా, నానా డ్రామాలాడినా, జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కిన, నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో ఎన్నికల ప్రచారం చేసిన అన్నింటి వెనుక ఉన్నది చంద్రబాబుకు చేసే చెంచాగిరిని. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకపోతే తనని నమ్మిన పాపానికి జనసేనకి జై కొట్టిన వాళ్ళందరినీ కూడా కలిపేసి మాకంత సత్తా లేదని అందరి పరువు తీసిపారేశారు. కానీ ఇందుకోసమా మనం జనసేన జెండాలు మోసిందని ఎవరూ సిగ్గుపడాల్సిన, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే సమయంలో బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఇలా చాలా చాలా లక్షణాలు చంద్రబాబుకున్నాయని పవన్ సెలవిచ్చారు. చంద్రబాబును భుజానేసుకుని మోయటమే జనసేన అసలు లక్ష్యం కాబట్టి చంద్రబాబును చూస్తూ గర్వపడాలన్నదే అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమన్నమాట. సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తమనడం ఎరుగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు.
ఆధునిక మహాభారతం పేరుతో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వచన కవితా సంకలనాల్లో ఇవి కొన్ని పంక్తులు. వీటిని బట్టి పట్టేసి జనసేన ఆవిర్భావ సభ నుంచి వరుసగా వేదికల మీద ఓదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఏనాడు ఆ కవితా పంక్తులను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయలేదు. జనసేన అధినేతగా 11 ఏళ్లు అలానే సాగిపోయింది. తనను నమ్మిన వాళ్ళందరి చేత టీడీపీ పల్లకి మోయించడం, టీడీపీ జెండాలకు జేజేలు కొట్టించడం నాడు పవన్ చేసింది ఇదే, నేడు చేస్తోంది ఇదే. పేరుకి ప్రభుత్వంలో భాగస్వాములం అన్న మాటే కానీ తమ అధినేతే చెంచాగిరులు తరించిపోతుంటే మాకు గౌరవ మర్యాదలు పదవులు ఎక్కడ లభిస్తాయని కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంది. జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రశ్నించడానికి ఆమడ దూరంలో రాజకీయం చేయటమే పవన్ కళ్యాణ్ కు తెలిసింది, చంద్రబాబుకు కావాల్సింది. ప్రశ్నించటం కోసమే జనసేన అన్నది క్యాడర్ ని మభ్యపెట్టడానికి మాత్రమే. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అనేది ఈ 11 ఏళ్లలో అత్యంత అరుదుగా జరిగిందని తెలుగు తమ్ముళ్లు కూడా చర్చించుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ ప్రశ్నలు ప్రజల కోసం కాదు, తన అన్న నాగబాబును అర్జెంటుగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు దగ్గర భయపడుతూనే కాస్త గట్టిగా ప్రశ్నించారంట పవన్ కళ్యాణ్. ఆ క్రమంలోనే అన్నయ్యని ఎమ్మెల్సీ చేసేశారు. తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ మిగిలిన విషయాల్లో మాత్రం మాకంత సత్తా లేదు, అందుకే చంద్రబాబుకు జనసేన జై కొడుతుందని బహిరంగంగానే చెప్పేస్తారు. నిజానికి పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో ప్రజారాజ్యం పార్టీలోనే తెలుగు రాష్ట్రాలు చూశాయి. సినీ గ్లామర్ ని వాడేసుకుని పదవులు అనుభవించాలన్న ఆత్రం తప్ప ప్రజాసేవ మీద ఆసక్తి, రాజకీయాల మీద ఆకాంక్ష ఏమాత్రం లేవని ప్రజారాజ్యం వేళే తెలిసిపోయింది. ఇక జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి జరుగుతోందంతా అందరికీ తెలిసిందే. నోరు తెరిస్తే జయము జయము చంద్రన్న అంటూ ఆలపిస్తూ మురిసిపోయే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి నేర్చుకున్నవి వేరే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. తరచుగా ఆయన మాట్లాడే మాటలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది, ఆయన దగ్గర నేర్చుకోవాలి అని. ఏమి నేర్చుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన మామగారికి వెన్నుపోటు పొడిచారనేది ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మాట. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి ఈయన వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల ముందు మీ చేతుల్లో పెడుతున్నాను అంటూ ప్రాధేయపడిన మనిషి గెలిపించమని, ఆ తర్వాత నాగేంద్రబాబు గారు వచ్చి పవన్ కళ్యాణ్ ఇమేజ్ వలన గెలిచాం, ఎవరైనా మా వల్ల గెలిచారు అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పేస్తాను. కనీసం దాన్ని ఖండించారా? జనసేన స్థాపించిన రోజు నుంచి చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి స్కాముల మీద స్కాములు చేసేసి 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగేశారు చంద్రబాబు. ఆ 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా చంద్రబాబు చేస్తున్న అరాచకాలను పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు పాలన మీద ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి పవన్ కొత్త డ్రామా ఆడాడు. చంద్రబాబును, లోకేష్ ను తిడుతూ వారి మీద విమర్శలు చేస్తూ నాటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే కుట్రని చంద్రబాబు డైరెక్షన్ లో అమలు చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో మత్సుక్కి ఒకటి. విన్నారుగా, లోకేష్ మీద ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు ఆరోపణలు చేశారు. తన తల్లిని దూషించిన వ్యక్తి లోకేష్ అన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? 2019 ఎన్నికలైన మరుక్షణంలో మళ్లీ చంద్రబాబు పంచన చేరిపోయాడు. అంటే నాటి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా వైఎస్ఆర్సీపీ వైపుకు వెళ్లకుండా ఆపే కుట్రలోకి తన తల్లిని కూడా రోడ్డు మీదకి లాగేశారు పవన్. ఆ తర్వాత మళ్లీ జయహో చంద్రబాబు అనేశారు. తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం అంతా టీడీపీకి జై కొట్టక తప్పదని గ్రహించిన చంద్రబాబు ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ చేత తనదైన శైలిలో అనేక డ్రామాలు ఆడించారు. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సిందే అన్న భావన కాపు సామాజిక వర్గంలో కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిందేంటి? జనసేన క్యాడర్ కి పదవులు లేవు, లీడర్లకి పదవులు లేవు, చిన్న చిన్న పనులు కూడా కావటం లేదు. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కేవలం పవన్ కళ్యాణ్ ముఖం చూసి కాపు సామాజిక వర్గం అంతా టీడీపీ జెండాలు మోస్తే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మాకంత సత్తా లేదు, టీడీపీ ముందు జనసేన ఎందుకు పనికిరాదని తేల్చేశారు. జనసేనకి జై కొట్టే వాళ్లంతా జెండా కూలీలే అన్న తరహాలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వటంతో జనసేన క్యాడర్, కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ప్రజల వద్ద విశ్వసనీయత. చంద్రబాబుకి లేనిదే విశ్వసనీయత.
ప్రజల హృదయాలను గెలుచుకోవడం తమ వల్ల కాదన్న నిజం తెలుసు కాబట్టి పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం మీద దృష్టి పెడుతున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు కదా. మరి చంద్రబాబుతో ఇన్నేళ్లుగా అంటగాగుతున్న పవన్ కళ్యాణ్కి ఆ లక్షణాలు రాకుండా ఎందుకు పోతాయి? అందుకే ఎన్నికల ప్రచారంలో జగన్ పాలనపై ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పచ్చి అబద్ధాలని తమ నోటితోనే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా వారిలో మార్పు రాలేదు. చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ రచిస్తారు, దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ వేరావేశంతో వీధి నాటకం ఆడేస్తారు. ఇదంతా చూస్తూ అటు జనసేన క్యాడర్, ఇటు కాపు సామాజిక వర్గం తలలు పట్టుకుంటున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జనసేన పార్టీ జనం కోసం కాదు, పార్టీ క్యాడర్ కోసం కాదు, లీడర్స్ కోసం కాదు, చంద్రబాబు కోసం, చంద్రబాబు ప్రయోజనాల కోసం, టీడీపీ కోసం. ఈ విషయం మీద ఎక్కడ వీలుంటే అక్కడ నిస్సిగ్గుగా క్లారిటీ ఇస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ క్రమంలోనే సొంత పార్టీని, పార్టీ క్యాడర్ ని తన మీద కొండంత నమ్మకం పెట్టుకున్న కాపు సామాజిక వర్గాన్ని అవమానిస్తూ మాకంత సీన్ లేదు, టీడీపీ ముందు మేమెంత, అసలెంత అన్నట్లుగా తేల్చి పారేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఆయన శిష్యరికంలో పచ్చి అబద్ధాలను పచ్చిగా వల్లెవేయటంలో పవన్ ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఎన్నికల వేళ చంద్రబాబుతో కలిసి జగన్ పాలన మీద పవన్ కళ్యాణ్ కక్కిన విషయం అంతా ఇంత కాదు. వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. విన్నారుగా, ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ మీద నాడు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో విషం కక్కారో, ప్రజలకు పచ్చి అబద్ధాలను చెప్పారో. తర్వాత అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వం విమెన్ ట్రాఫికింగ్ కి గురయ్యింది 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. పాపం, ఈ నిజం చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడుంటుందో. అసలు నిజం తెలుసుకున్న 5.5 కోట్ల మంది ప్రజలు ఇన్నాళ్లు వాలంటీర్ల మీద అన్ని కారుకూతలు ఎలా కూశారు, తమను మభ్యపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయటానికి, పచ్చి అబద్ధాలతో రాజకీయం చేయటంలో ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పోటీ పడ్డారు. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. విన్నారుగా, ఘనత వహించిన నాయకుల పైత్య ప్రకోపం. జగన్ ని రంగుల పిచ్చోడన్నారు. గ్రామ సచివాలయాలకు రంగులు వేయటానికి 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని చంద్రబాబు కూస్తే 2300 కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగుల్లో తగలబెట్టేసిందని తెగ చెలరేగిపోయారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ నాడు తాము నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పామని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. అసలు నిజం ఏంటో బయట పెట్టలేక మరో దారి లేక బయట పెట్టేశారు. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అది విషయం. 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో వేలాది గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలకు రంగులు వేయటానికి కేవలం 101 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత బాధ్యతాయుతంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఎన్నికల ప్రచారంలో 3000 కోట్ల రూపాయలంటూ దిక్కుమాలిన కూతలన్నీ కూసి ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అదే నోటితో అసలు నిజాన్ని ఒప్పుకుంది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూ పరమానందంగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే లడ్డూ కుతంత్రంలో చంద్రబాబు అడ్డంగా దొరికినప్పుడు సనాతని పేరుతో డ్రామా ఆడేసి ప్రజల దృష్టిని మరల్చడానికి విఫల యత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు స్క్రిప్ట్ కి వీధి నాటకం వేస్తూ సీజ్ ద షిప్ అంటూ ఏ రేంజ్ లో అబాసు పాలయ్యారో అందరికీ తెలిసిందే. ఇలా చంద్రబాబు సేవలో తరించటమే మహా అదృష్టమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ చూసి ప్రజలు, జనసేన క్యాడర్, ఎంతో నమ్మిన కాపు సామాజిక వర్గం అందరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చెంచాగిరి చేయటంలో ఆనందం వెతుక్కునే వ్యక్తికి ఇన్నాళ్లు తాము జిందాబాద్లు కొట్టామా అంటూ సిగ్గుపడుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.